హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ధాన్యలక్ష్మి రుద్రాని మరోసారి పంచాయతీ పెడతారు. స్వప్న అంటుంది, వీళ్ళకి ఏమీ పని లేదు అమ్మమ్మ, అందుకే మా చెల్లి మీద ప్రతిరోజు ఏదో ఒక సాకు చెప్తున్నారు. మొన్న లాయర్ గారిని తీసుకొచ్చారు, తరువాత ఇప్పుడు ఏదో పంచాయతీ ఉందని అందరినీ రమ్మన్నారు. ఇంతకీ రాజ్ కావ్య లేరు కదా, పంచాయతీ ఇక్కడితో పులి స్టాప్ పెట్టండి అని అంటుంది స్వప్న. నీకే మహాతల్లి, మా నాన్న ప్రాపర్టీస్ ఇస్తే దాన్ని రెంట్లలో అద్దెలు తీసుకొని చక్కగా బ్రతికేస్తున్నావు. మేం మాత్రం 10కి 25కి అడుక్కోవాల్సి వస్తుంది. మరి పంచాయతీ పెట్టకుండా ఎలా ఉంటాము? వాళ్ళ ఉన్నా ఏదో ఒక సమాధానం చెప్తున్నారు, కానీ వాళ్ళ గురించి తెలియని విషయం మీ అందరి ముందు ఉంచుతాము అని అంటారు రుద్రాని. ఏంటి మాకు తెలియంది నీకు తెలిసింది? రాజు గురించి కావ్య గురించి నువ్వే చెప్పాలి రుద్రాని అని అంటారు ఇందిరాదేవి. అవునమ్మా, వెనకొచ్చిన చెవుల కంటే ముందొచ్చిన కాళ్ళు అంటారు కదా అనగానే, అత్త ముందు సామెత సరిగా చెప్పడం నేర్చుకో, తరువాత మాట్లాడు అనగానే, నోర్ముయ్, మేమేమీ పంచాయతీ ఊరికినే పెట్టలేదు, ఇప్పుడు చెప్తున్నాను. అత్తయ్య, అక్క, బావగారు, అలాగే మా ఆయన, మీ అందరికీ నేనేదో ఆస్తి కోసం ఆరాటపడుతున్నట్టు అనిపిస్తుంది. నా కొడుకు బయట బ్రతుకుతున్నాడని బాధతో కాదు, ఈ ఇంటి ఆస్తిని ఆ కావ్య తనకు నచ్చినట్టు మలుపు తిప్పుకుంటుంది, అందుకే ఈ పంచాయతీ అనగానే, విషయం చెప్పు ధాన్యలక్ష్మి, ఏంటి చెప్పు అని అంటుంది. అక్క, మీకు ఇప్పుడు తెలుసా, రాజ్ కావ్య ఇద్దరూ మనెవ్వరికీ చెప్పకుండా అమెరికా చెక్కేస్తున్నారు. ఈ ఆస్తినంతా మూటగట్టి ఆ సలహా ఇచ్చిన మహాతల్లి కావ్య అనుకుంటా అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి. ఒక్కసారిగా ఇందిరాదేవి, అలాగే అపర్ణ, సుభాష్, ప్రకాష్ ఉలిక్కి పడతారు. అయ్యో అమ్మమ్మగారు, వీళ్ళకి ఇంకేమీ చెప్పడానికి లేదు, ఇదొకటి చెప్పి మళ్ళీ ఆస్తి గురించి మాట్లాడడానికి మా అత్తే సలహా ఇచ్చుంటుంది అనగానే, స్వప్న, సలహాలు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, వాళ్ళు వస్తారు కదా అప్పుడు అడగండి, ఎందుకంటే వాళ్ళు వచ్చాక అడిగితే ఏదో ఒకటి డబ్బా ఇస్తారు, కానీ నా చెవులారా నా కళ్ళారా వాళ్ళు అమెరికా వెళ్ళడం కోసం పాస్పోర్ట్లు రెడీ చేయించడం కోసం, అలాగే మీ ముద్దులు కోడల కావ్య స్పోకెన్ ఇంగ్లీష్ కూడా చదువుతుంది, ఇదంతా అబద్ధమని నేను అంటున్నానని మీరు అనుకుంటే పొరపాటు అని అంటుంది రుద్రాని. సరే, వాళ్ళు వస్తారు కదా అప్పుడు అడిగి తెలుసుకుంటాము అనగానే, అక్క, అడిగి తెలుసుకోవడం ఏంటి, మేము వెళ్తాము అంటారు, ఆస్తులన్నీ మూటకట్టుకొని వెళ్ళిపోయాక, అమెరికా వెళ్ళిపోయాక ఇక్కడ మా చేతికి చిప్పొస్తుంది, అందుకే అమెరికా వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్ళినా ఆస్తులన్నీ అత్తయ్య పేరు మీదో నా పేరు మీదే రాసి వెళ్ళమనండి అని అంటుంది. ఇదా నీ బాధ అంటే, కావ్యరాజ్ ఆస్తిని కొట్టేసి ఇక్కడ కుటుంబాన్నంతా వదిలేసి అమెరికాలో ఆశబోతుల్లాగా ఉంటారన్నమాట. చూడు ధాన్యలక్ష్మి, ఇదేనా నువ్వు రాజు గురించి కావ్య గురించి అర్థం చేసుకున్నది? వాళ్ళు ఏదో ప్రాబ్లంలో ఉన్నారని మాకు అర్థమైంది, ఆ ప్రాబ్లం వాళ్ళు చెప్పటం లేదు, కానీ ఇప్పుడు అమెరికా విషయం మాట్లాడతాము, అది ఎంతవరకు నిజమో అన్నది అందరి ముందు పెడతాము, అప్పటిదాకా మీ ఇద్దరు ఆవేశపడద్దు అని అంటారు అపర్ణాదేవి. ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య ఆఫీస్కి బయలుదేరబోతూ ఉండగా ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తారు. చెప్పండి ఇన్స్పెక్టర్ అనగానే, ఆ నందుని చంపిన వ్యక్తి అక్కడక్కడ చెక్ పోస్టుల దగ్గర సీసీ ఫుటేజ్లో కనిపించారు, తనని పట్టుకుంటే ఖచ్చితంగా ఎందుకు చంపాడు అని తెలుస్తుంది, దాని వెనకాల ఎవరున్నారు అన్న సంగతి తెలుస్తుంది అనగానే, అయితే అతను సీసీ ఫుటేజ్లో మీరు పట్టుకున్నారా, లేకపోతే అతను సీసీ ఫుటేజ్లో ఉండడమే కాదు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయారు, నిజం ఒప్పుకుంటాడేమో అనగానే, ఇప్పుడే వస్తున్నాము అని చెప్పి రాజ్ కావ్య పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇక నందుని చంపిన వ్యక్తి జైల్లో ఉంటారు. ఇక రాజ్ కావ్యని చూసి భయపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఏమైంది, అతనేనా అతన్ని చంపింది అని అంటుంది కావ్య. తనే మేడం, ఎందుకంటే సీసీ ఫుటేజ్లో ఉన్నది అతనే, అలాగే తనంతటి తనే ఒప్పుకున్నాడు, కానీ మీరు వచ్చాకే ఏదైనా చెప్పాలని అంటున్నాడు, అందుకే మేము ఆపాము అని అంటారు ఇన్స్పెక్టర్. సరే, విషయం మాకు చెప్పండి అని చెప్పి జైలు లోపలికి వెళ్తుంది ఇక కావ్య, అలాగే రాజ్. ఇన్స్పెక్టర్ రాబోతూ ఉంటే ఇక రాజ్ అంటారు, తను మాకే ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాము అని అంటారు.
సరే సార్, ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవ్వాలి కదా, వెళ్ళండి, నేను ఎంత అడిగినా చెప్పలేదు రాస్కెల్ అని అంటారు ఇన్స్పెక్టర్. ఇక రాచికావ్య ఇక నందుని చంపిన వ్యక్తి దగ్గరికి వస్తారు. భయపడద్దు, ఎందుకు ఈ హత్య చేశావు, నీకేం లాభం, నీ వెనకాల ఎవరో ఉన్నారు కదా అని అంటుంది కావ్య. మేడం, అది కాదు, ఇప్పుడు వాళ్ళు నన్ను చంపడానికి ఖచ్చితంగా ట్రై చేస్తున్నారు, నేనిప్పుడు వాళ్ళకి అడ్డంగా అయిపోయాను అనగానే, చూసావా, తప్పు చేసినప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకోవాల్సింది అన్నది నీకు అనిపించినా అవతల వ్యక్తికి మాత్రం ఆ తప్పు చేసిన వాడిని కూడా చంపేయాలని అనుకుంటారు. అందుకే తప్పు చేసేటప్పుడు ఆలోచించాలి. అనవసరంగా నిండు ప్రాణం అనేది నీ చేతులతో తీసేశావు. అతను బ్రతికుంటే మా అప్పు కట్టడమే కాదు, ప్రాణాలతో ఉండేవాడు అని చెప్పి అంటారు. మేడం, అవన్నీ మాకు తెలీదు, కానీ నాతో ఇలా చేయించింది ఎవరో కాదు అని అంటారు ఇక నందుని చంపిన వ్యక్తి. ఎవరో చెప్పు అనగానే, చూడండి మేడం, నేను నిజం చెప్తే నన్ను చంపేస్తారు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా నా నుండి నిజం రావాలనుకుంటున్నారు, కానీ ఇప్పుడు నేను ఎవరు అన్నది నిజం చెప్తాను, కానీ ఇన్స్పెక్టర్కి చెప్పొద్దు. నాతో ఆ పని చేయించిన వారి దగ్గరికి వెళ్ళి మీరే తేల్చుకోండి, కానీ నేను చెప్పానని చెప్పొద్దు. ఇన్స్పెక్టర్కి తెలిస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, కానీ బయట రౌడీలు నన్ను చంపాలని చూస్తున్నారు, కావాలంటే చూడండి అనగానే ఇక రాచికావ్య గమనిస్తారు. ఇక అమ్మో, నిజమే, ఈ ఒక్క ఆధారం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము. అందుకే ఎవరు నీ చేత ఈ పని చేయించారో చెప్పు, వాళ్ళని మేము ఆరా తీస్తాము, ఇన్స్పెక్టర్కి చెప్పము, నీ ప్రాణాలు కాపాడుతాము అని అంటుంది కావ్య. ఎవరంటే అనామిక, సామంత్. ఎందుకంటే 100 కోట్లు అనేవి మీకు ఆ నందు ఇచ్చేస్తే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అప్పుడు వాళ్ళ కంపెనీ డౌన్ అవుతుంది. మీరు అప్పులు పాలయ్యి మీ కంపెనీ డౌన్ ఫాల్ అయ్యి అన్నీ అయ్యాయంటే వాళ్ళ కంపెనీ నిలబడుతుంది. దానికి నాకు 5 కోట్లు ఇస్తానని ఆశ చూపించారు. అందుకే నేను పబ్లిక్లో చంపాను. కానీ ఇప్పుడు నాకు తప్పు అర్థమైంది. వాళ్ళు 5 కోట్లు ఇవ్వరు, నన్ను చంపేయాలనుకుంటున్నారు. అందుకే మేడం, అందుకే మీరు ఆ బయట ఉన్న రౌడీల దగ్గర డ్రామా ఆడండి చాలు అని అంటారు. విషయం చెప్పావు కదా, ఇన్స్పెక్టర్కి చెప్పంలే. చూసారా, అనామిక సామత్ మన వెనకాల గొయ్యలు తవ్వుతున్నారు. ఇప్పుడు ఇతన్ని కూడా చంపి వాళ్ళు చేతులు దులుపుకోవాలనుకుంటున్నారు. ఇన్స్పెక్టర్కి ఏదో ఒకటి చెప్దాము అని చెప్పి బయటికి వస్తుంది కావ్య. మేడం, చెప్పాడా అనగానే, చెప్తే ఇలా ఎందుకుంటావు సార్ అని అంటారు రాజ్. ఆ రాస్కెల్ చెప్పకుండా పోలీసులు ఉన్న చోట లొంగిపోయాడనమాట అనగానే, వాడు దానికోసం లొంగిపోలేదు, ఆ అనామిక పెట్టిన రౌడీలు వాడిని చంపేస్తారేమోనని సేఫ్టీ కోసం పోలీస్ స్టేషన్కి వచ్చేశాడు, అది అర్థమవుతుంది అని చెప్పి, సార్ వాడు నిజం చెప్తాడు కానీ ఇప్పుడు కాదంట, కొంచెం టైం అడుగుతున్నాడు, అదే విషయం మీకు కూడా చెప్పమన్నాడు అనగానే, ఇదేంటి సార్, రౌడీలు మనకి ఆఫర్ ఇవ్వడం ఏంటి, మేము 3rd డిగ్రీ అనగానే, వద్దు, నిజం చెప్తాను అన్నారు కదా, అందుకే మీరు తనని 3rd డిగ్రీ ఏమీ చెయ్యొద్దు అని అంటుంది కావ్య. సరే మేడం, మీ ఇష్టం, 2 రోజులు వాడు నిజం చెప్పకపోతే ఖచ్చితంగా వాడితో నిజం చెప్పేలా మేం చేస్తాము, మీరు వెళ్ళండి అని అంటారు ఇన్స్పెక్టర్. ఇక రాజ్ కావ్య బయటికి వస్తారు. కావాలనే జైలు ముందు ఆ రౌడీ చంపేసి ఎవరి పేరు చెప్పడం లేదు, ఎవరి పేరైనా చెప్తే అప్పుడు ఉండేది అని చెప్పి ఇక ఇద్దరు ఆ రౌడీలకి వినపడేటట్టు మాట్లాడుకుని వెళ్ళిపోతారు. అమ్మయ్య, వాడు నిజం చెప్పలేదురా, బ్రతికిపోయాడు, అయినా వీడు తెలివితేటలేంటి, పోలీస్ స్టేషన్నే చక్కగా వాడుకున్నాడు అని చెప్పి రౌడీలు కూడా వెళ్ళిపోతారు. ఇక రాజ్ కావ్య కోపంతో అనామిక సామంత్ ఇంటికి వస్తారు. సామంత్, ద గ్రేట్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ మన ఇంటికి వచ్చేసింది, ఎందుకో తెలుసా, మన దగ్గర అప్పడగడానికి అని అంటుంది అనామిక. అవును, ఎందుకంటే వీళ్ళని మనం పిలవలేదు, వీళ్ళని మనం అడగలేదు, మన ఇంటికి వచ్చారంటే అప్పడగడానికే. అయ్యో రాజ్, అప్పు కావాలా, ఎంత కావాలి చెప్పు అని అంటారు స్వరాజ్. ఇక కావ్య అంటుంది, నీకంత సీన్ లేదు కానీ ముందు నేను చెప్పే మాట విని మీ గుండె లాగకుండా ఉండండి అని అంటుంది. అంత లేదులే, ఎందుకంటే మీరు మీ బ్రతుకులు ఏంటి అన్నది ప్రతిరోజులు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అడుక్కోవడం తప్పించి, బ్యాంకుకి లోన్లు కట్టడం తప్పించి మీరేం చేస్తున్నారు, మీరు ఇప్పుడు అప్పడడానికి వచ్చారని నాకు తెలుసు అనగానే, నోరు ముయ్, ఛీ, నీలాంటి ఆడది నిజంగా ఉంటే ఈ లోకమే పాపోత్మరాలా అయిపోతుంది అనగానే, అవును మరి, మీరు పుణ్యాత్ములు కదా,
మరి మీకు సుఖం ఎక్కడుంది చెప్పండి అని అంటుంది. సరే, ఎందుకు నందకిషోర్ని చంపాలనుకున్నావు, చంపించావు అని అంటుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అనామిక. చెప్పు, ఎందుకు చంపేశావు? మాకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే అని మాకు అర్థమైంది. ఎందుకు చంపేసేశావు, దేనికోసం అనగానే, ఇదిగో మీ బ్రతుకులు అడుక్కోవడం కోసమే చేశాను. కానీ ఇప్పుడు నన్ను జైల్లో తీసుకెళ్ళి పెట్టాలని మీరిద్దరూ కంకణం కట్టుకొని వచ్చేశారా అనగానే, అవును, నిన్ను జైలు జీవితం మరోసారి ఎక్కించేటట్టు చేస్తాను. కానీ ఒకటి తెలుసా, నిజంగా నందుని అనవసరంగా పొట్టన పెట్టుకున్నావు. కానీ మా ఆయన తెలివితేటలకి నీ కంపెనీ దేనికి పనికిరాదు. ఒక్క నిమిషంలో 25 లక్షల విలువ చేసే నక్లిస్ని 1,50,00,000కి అమ్ముడిపోయేటట్టు చేశాడు. 100 కోట్లు తీర్చడం మాకు పెద్ద లెక్క కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, నిండు ప్రాణాన్ని తీశావు కాబట్టి నిన్ను ఖచ్చితంగా జైలు జీవితంలో చిప్పకుడు తినేటట్టు చేస్తాను. మరోసారి బయటికి రాకుండా చేస్తాను. ఇదిగో ఇలాంటి సామంత్ లాంటి వాళ్ళని బలిపశువుని చేస్తున్నావు కదే అని అంటుంది కావ్య. ఓ, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టి నన్ను జైలు జీవితాన్ని అనుభవించేటట్టు చేస్తావా? మరి మీ తాతయ్య, అదే మీరు పరువును కాపాడుకొస్తున్న తాతయ్య ఉన్నాడు కదా, తన గురించి ఇంటి మొత్తానికి నిజం చెప్పేస్తాను. తను 100 కోట్లకి షూరిటీ పెట్టాడని, అందుకే మీ బతుకులు ఇలా మారారని, పెద్ద ఆయన ఎంతో ఎత్తుకి ఎదిగిస్తానంటే కుటుంబాన్ని కిందికి లాగేశాడని మీడియాకి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి సీతారామయ్య గారి పరువుని తీస్తాను. కోమాలో ఉన్న అతను కోమాలోకే పోయేటట్టు చేస్తాను. అప్పుడు నన్ను జైలు జీవితం అనుభవించినా, జైల్లో చిప్పకుడు తిన్నా మీరు రోడ్డు మీదకి వస్తారు. మీ పరువు పోతుంది. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నేలమట్టమవుతుంది. ఇప్పుడు మీరు అనుకున్న నక్లిసు 1,50,00,000కి పోయింది. కనీసం 10 పైసలకు కూడా కొననట్టు అయిపోతుంది. నా ఒక్కదాన్ని జైలు జీవితం మీ కుటుంబానికే మొత్తం పతనం అని అంటుంది. హే, నువ్వు ఆడదానివేనా అని అంటుంది. నేను ఆడపులిని. ఒకటి, నన్ను జైల్లో పెట్టించు నీకు దమ్ముంటే అనగానే, చూడనమ్మిక, సాక్ష్యాలతో సహా ఖచ్చితంగా నిన్ను జైల్లో పెడతాను. అలాగే మా తాతయ్య పరువు తీయాలనుకుంటున్న నువ్వు ఖచ్చితంగా తాతగారు బయటికి వచ్చి ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి శభాష్ రాజ్ కావ్య అనేటట్టు చేసుకుంటాము. నువ్వు మాత్రం జైలుకే వెళ్తావు, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు పంపించకపోవచ్చు, కానీ ఒక రోజని ఉంటుంది కదా. ఆల్రెడీ ఒకసారి నిన్ను పంపించాను, ఇంకొకసారి పంపించడం నాకు పెద్ద విషయం కాదు. కానీ తొందర పడుతున్నావని హెచ్చరించడానికి వచ్చాను అని చెప్పి ఇక కావ్య, రాజ్ అనామికకి వార్నింగ్ ఇచ్చి బయటికి వస్తారు. కళావతి, ఏంటంత ఆవేశం అనగానే, చూడండి, మన తాతగారి పరువు తీయడం కోసం అది ఎంతకైనా తెగిస్తుంది. కానీ దీని గురించి అన్ని సాక్ష్యాధారాలు పట్టుకొని మనం ఖచ్చితంగా దాన్ని జైల్లో పెట్టించాలి. అలాంటిది బయట ఉంటే మన కుటుంబానికి ఎప్పుడూ డేంజరే అని అంటుంది. సరే, ఇప్పుడు మనం అమెరికా వెళ్ళడం కోసం వీసాలన్నీ రెడీ చేసుకొని వెళ్ళాలి. ఇంకా ఆవేశం వద్దు. ఎలాగూ నందు చనిపోయాడు. అసలు నిజం తెలిసింది. ఇక చంపినోడు జైల్లో ఉన్నాడు. ఈ అనామిక పాపం పండే రోజు ఒకటి వస్తుంది కాబట్టి అప్పుడే ఆ దేవుడు చూసుకుంటాడు. మనం తాతగారి పరువుని కాపాడడం కోసం ఇప్పటిదాకా ఎన్నో నాటకాలు ఆడాము, ఎన్నో తాకట్టు పెట్టాము, ఎన్నో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. కానీ అదే తాతగారి పరువు ఒకే ఒక క్షణంలో పోయే క్షణం వస్తుంది. అప్పుడు మనం ఇవన్నీ చేసినా వేస్టే. అందుకే అనామికని కొన్ని రోజులు మనం ఫ్రీగా వదిలేద్దాం అని అంటారు. సరేనండి, ఇంటికి వెళ్దాము అని అంటుంది కావ్య. ఇక కావ్య, రాజ్ ఇంటికి చేరుకుంటారు. ఇక రాజ్ కావ్య కోసం ఎదురు చూస్తున్న అందరూ ఇక వాళ్ళు రావడంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఏంటి, ఏదో మా గురించి అడగాలనుకుంటున్నారు కదా? అత్తయ్య, అమ్మమ్మ, అడగండి. నిజంగా మాకేదైనా తెలిస్తే చెప్తాము అనగానే, సరే, ముసుగులో గుద్దులాట ఎందుకు కానీ మీరిద్దరూ అమెరికా వెళ్తున్నారా అని చెప్పి అడుగుతారు అపర్ణాదేవి. ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు. అంటే అది కాదత్తయ్యా అనగానే, నిజం చెప్పు రాజ్, నువ్వు కావ్య అమెరికా ఎందుకు వెళ్తున్నారు, దేనికోసం వెళ్తున్నారు, ఇంట్లో చెప్పకుండా దేనికోసం వెళ్తున్నారు అని అంటారు అపర్ణాదేవి. అది కాదత్తయ్యా అనేలోపు, ఆగు కళావతి, నేను చెప్తాను. మమ్మీ, నీకొకటి తెలుసా, అమెరికా వెళ్ళడం పెద్ద కష్టం కాదు కదా. మన డిజైన్స్ కోసం ఎప్పుడూ
అమెరికా, అందరూ మన డిజైన్స్ని ఇష్టపడతారు. అందుకే మన డిజైన్స్ కోసం అలాగే అమెరికా క్లయింట్స్ని కలిసి అత్యధిక లాభాలు పొందడం కోసం మా ఇద్దరికి అక్కడున్న కస్టమర్సు రమ్మన్నారు. అందుకే ఇద్దరం త్వరలో అమెరికా వెళ్తాము అని అంటారు. అవునా, ఎంత చల్లటి వార్త! చూడు, ధాన్యలక్ష్మి, రుద్రాని వాళ్ళిద్దరూ ఏదో అబద్ధాలు చెప్పుకుంటూ ఈ ఆస్తిని కూడగట్టుకుని వెళ్ళిపోతారని తప్పుడు మాట్లాడుతున్నారు. అసలు మీరు నోర్లేనా అని అంటారు ఇందిరాదేవి. అయ్యో, వీళ్ళు ఇలాగే చెప్తారు. ఆస్తి మొత్తం చంకన పెట్టుకొని ఆవిడ గారు వెళ్తున్నారు కదా, అదబద్ధమా ఏంటి అనగానే, చూడండి రుద్రాణి గారు, ఆస్తి మొత్తం నా చంకలో పెట్టుకొని ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే తాతయ్య నాకు ఆస్తి రాసిచ్చారు కాబట్టి. కానీ వెళ్తున్నానని ఇక్కడున్న సమస్యలన్నీ పట్టించుకోకుండా నాకు నేను వెళ్ళిపోవటం లేదు. అన్నీ మేము చూసుకుంటాము అనగానే, మరి నాకెందుకు డబ్బులు ఇవ్వట్లేదు అనగానే, మీకు డబ్బులు ఇచ్చినంత ఇస్తున్నాను, అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు లెక్కలేనట్టు ఖర్చు పెట్టే డబ్బు ఇంట్లో లేదు, అది గుర్తు పెట్టుకోండి అనగానే, ఇంతలో ఇందిరాదేవి, అపర్ణాదేవి కావ్యరాజ్ దగ్గరికి వస్తారు. వాళ్ళ గొడవ ఎప్పుడు ఉండేదే కానీ అమెరికాలో మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కోసం గొప్పగా మాట్లాడడం అలాగే బిజినెస్ తేవడం కోసం వెళ్తున్నారా? నిజంగా కావ్య, నువ్వు ఇలాగే ఉండకూడదు. ఇంగ్లీష్ నేర్చుకోవడమే కాదు, మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలి. వెళ్ళండి, ఇక వీళ్ళ మాటలు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి అని అంటారు అపర్ణాదేవి. ఇక రాజ్, కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా సామంత్ కోపంతో రగిలిపోతూ ఉంటారు. సామంత్, ఎందుకు కోపంతో రగిలిపోతున్నావు? ఇప్పుడు నేనేం చేశాను? ఆ కావ్య బెదిరించినట్టు నన్నేమి జైలు జీవితం అనుభవించేటట్టు చేయలేదు. నేను చెప్పాను కదా సీతారామయ్య గారి గురించి అనగానే, నోర్మయ్య అనామిక, ఎన్నిసార్లు ఇలా నువ్వు నన్ను మభ్యపెడతావు? ఇప్పుడు నువ్వు జైలుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఐ డోంట్ కేర్. కానీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పాలైనా అమెరికా నుండి ఆహ్వానం వచ్చింది, నాకేం వచ్చింది? ఇంకా డౌన్ఫాల్ అవుతుంది. నిన్ను నమ్ముకొని నష్టపోయాను. ఇక నువ్వు నీతో పాటు నన్ను కూడా జైలుకి వచ్చేటట్టు ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తావు. ఆ నందుని చంపి నువ్వు ఖచ్చితంగా ఆ కావ్య అన్నట్టే జైలుకి వెళ్తావు. నిన్ను పక్కన పెట్టుకున్నానని నన్ను కూడా నీతో పాటు జైలు జీవితం అనుభవించేటట్టు అవుతుంది. అందుకే వెళ్ళిపో అనగానే, సామంత్, నేనెక్కడికి వెళ్తాను? ఈరోజు తను ఏదో అనిందని నేను ఖచ్చితంగా జైలుకి వెళ్తాను ఫిక్స్ అయ్యావా అనగానే, సాక్ష్యాలని ఆ కావ్య ఎలాగైనా తీసుకొస్తుంది బేబీ, ఎందుకంటే నువ్వు దేనికి పనికిరావని అర్థమైంది అని అంటారు సామంత్. చూడు సామంత్, నేను దేనికి పనికిరాని ఇప్పుడు అర్థమైందా? మరి నేను ప్రెగ్నెంట్ని కదా అని అంటుంది. ఓ, నువ్వు ప్రెగ్నెంట్వని ఇప్పుడు అర్థమైందా? ఏ, అప్పుడు అర్థం కాలేదా? ఏదైనా పని చేసేటప్పుడు చూసి అన్నీ చేసి ఖచ్చితంగా ముందడుగు వెయ్యాలి. నువ్వేం చేశావు? నాతో పాటు తిరుగుతూనే నా మంచిని కోరుకోకుండా సీతారామయ్య, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ, రాజ్, కావ్య ఇలా వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికే నా దగ్గర ఉన్నావు. నా చేత 40 కోట్లతో నష్టాలు పాలు చేశావు. ఇప్పుడేమో అన్నిటికంటే మించింది ఆ కావ్య సాక్ష్యాలతో సహా నీ గురించి అన్నీ తెలుసుకొని నిన్ను పోలీస్ స్టేషన్లో పెడుతుంది. నీకు సహాయం చేసినందుకు నన్ను తీసుకెళ్తారు. అందుకే నువ్వు బయటికి పో అని అంటారు. సామంత్, ఏంటి పిచ్చిగా ఉందా అని పిచ్చిగా లేదు. ఇప్పుడిప్పుడే నిజం తెలుసుకుంటున్నాను. నీలాంటి ఆడదాంతో ఖచ్చితంగా ఉండకూడదని. నిజం చెప్పాలి అంటే కళ్యాణ్, అప్పు వాళ్ళు చిన్న ఇంట్లో ఉన్నా ఒకరి కోసం ఒకరు చాలా హ్యాపీగా ఉన్నారు. నిన్ను ఎందుకు వదిలించుకున్నాడు అన్నది ఇప్పుడు అర్థమైంది. ముందు వెళ్తావా, పని వాళ్ళతో బయటికి గెంటించేనా అనగానే, నేను వెళ్ళను అని అంటుంది. సరే, నువ్వు ఎలా వెళ్ళాలో నేను చేస్తాను అని చెప్పి చిటికేస్తారు సామంత్. చిటికి వేయగానే 2 రౌడీలు వచ్చి బయటికి గెంటేస్తారు అనామికకి. జోరున వర్షం వస్తుంది. అనామిక దిక్కులేని దానిలా ఒంటరిగా వర్షంలో తడుస్తూ కోపంతో రగిలిపోతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.